హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్‌ఏ రామ్. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్ నంబర్ 59 చెన్నై సూపర్ కింగ్స్ అలాగే లక్నో సూపర్ జెయింట్స్. వీళ్ళిద్దరి మధ్యన ఈ పొద్దు మ్యాచ్ జరగబోతుంది. ఎవరి టీమ్ స్ట్రాంగుంది? ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువున్నాయి? ఏంటి? ఏ బ్యాటింగ్ లైనప్ బాగుంది? ఏ బౌలింగ్ బాగుంది? ఏమైనా టీమ్‌లో చేంజెస్ జరుగుతున్నాయా? పిచ్ ఎలా బిహేవ్ చేస్తది ఆ గ్రౌండ్‌లో అనేది తెలుసుకుందాం ఈ లాంగ్ వీడియోలో. చూసేయండి. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో వీళ్ళిద్దరు మ్యాచెస్ చెన్నై గెలిచి వస్తుంది. 3/3 గెలిచింది ఆడిన లాస్ట్‌లో. లక్నో అంతకుముందు మ్యాచ్ గెలిచింది. అంతకుముందు మ్యాచ్ చెన్నైతోని ఆడింది కాబట్టి ఓడిపోయింది. వీళ్ళిద్దరూ ఇంతకుముందు ఆడిన మ్యాచ్‌లో బ్యాటింగ్ అయితే జాస్ ఇంగ్లీష్ బాగా చేసినాడు. 80+ రన్స్ కొట్టాడు. అలాగే పురాణ మ్యాచ్ పెద్దగా ఏం ఆడలేదు. మిగతా బ్యాట్స్‌మెన్లు కూడా ఎవరు అంతగా పెద్దగా అయితే ఆడలేదు. అలాగే ఈ చెన్నై సూపర్ కింగ్స్‌లో చూస్తే అబుద్ గైక్వాడ్ ఒక 50 రన్స్, 45 రన్స్ ఎంతో కొట్టాడు. పర్లేదు పెద్ద స్ట్రైక్ రేట్ లేకపోయినా. ఉర్బిల్ పటేల్ అయితే ఆ పొద్దు అన్‌ఎక్స్‌పెక్టెడ్ నాకు 13 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చాలా బాగా ఆడాడు. బౌలింగ్ కూడా బాగుంది. చూద్దాం. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్. లక్నో హోమ్ గ్రౌండ్‌లో జరగబోతుంది ఈ మ్యాచ్. ఈ మ్యాచ్ ఇంతకుముందు మ్యాచెస్ ప్రీవియస్‌లో జరిగిన అన్ని మ్యాచెస్ చూస్తే 150, 160 కంటే ఎక్కువ స్కోర్ అయితే రాలేదు. అన్నీ 150, 160 కన్నా ఎక్కువైతే లేవు. ఇంతకుముందు లక్నో ఆర్‌సీబీతో ఆడిన మ్యాచ్ మాత్రమే 209 రన్స్ ఏమో వచ్చాయి. అంతకుముందు ప్రీవియస్‌గా చూసుకుంటే మ్యాచ్‌లయితే 150, 160 కంటే ఎక్కువ రాలేదు బ్యాటింగ్ చేసిన ఫస్ట్ బ్యాటింగు. పిచ్ మరీ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయితే కాదు. ఈ పిచ్ నాకు తెలిసి 175 నుంచి 185 మధ్యలో, 190, 185 మధ్యలో ఉంటది పిచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అడ్వాన్స్ బాగుంటుంది. ఎందుకంటే స్కోర్ కొంచెము 190, 200 అట్లా స్కోర్ పెడితే సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ అని వచ్చినా కానీ బౌలింగ్ వేసి ఒకవేళ డిఫెండ్ చేసుకోవచ్చు 200+ రన్స్‌ని. అలాగే వీళ్ళిద్దరి మధ్యలో 7 మ్యాచెస్ జరిగితే చెన్నై 3 మ్యాచ్‌లు గెలిచింది. అలాగనే లక్నో సూపర్ జెయింట్స్ 3 గెలిచింది. ఒక మ్యాచ్ నో రిజల్ట్స్. అలాగే ఇంతకుముందు లాస్ట్‌లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ కూడా చెన్నై గెలిచింది. చెన్నై హోమ్ గ్రౌండ్‌లో గెలిచింది ఆ మ్యాచ్. లక్నో సూపర్ జెయింట్స్ వాళ్ళు ఇంతకుముందు ఆడిన 8 మ్యాచెస్ అంటే ఈ సీజన్‌లో 4 మ్యాచెస్ ఆడినారు. అవి ఓడిపోయారు హోమ్ గ్రౌండ్‌లో. అంతకుముందు సీజన్ 4 లాస్ట్ 4 మ్యాచెస్ కూడా ఓడిపోయారు హోమ్ గ్రౌండ్‌లో. జస్ట్ మొన్న మాత్రం ఆర్‌సీబీతో మాత్రం ఒక మ్యాచ్ గెలిచారు హోమ్ గ్రౌండ్‌లో. అలాగే ఈ మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండ్‌లో జరగబోతుంది. మళ్ళీ గెలుస్తారో లేదో చూడాలి. అలాగే వీళ్ళిద్దరి 2 టీములు చూసుకుంటే మాత్రం ఇలా బ్యాటింగ్ గాని, బౌలింగ్ గాని చాలా బాగుంది 2 టీములకి. లక్నో సూపర్ జెయింట్స్ ఎలిమినేట్ అయిపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా క్వాలిఫై అయ్యేదానికి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంటు. ఈ మ్యాచ్‌లో వాళ్ళు బాగా ఆడి ఈ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అయ్యేదానికి ఇంకా కొంచెం ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. ఓడిపోతే కొంచెం కష్టపడాల్సినొస్తది. ఎందుకంటే పంజాబ్ ఓడిపోయింది ఇంతకుముందు మ్యాచ్‌లో. సన్‌రైజ్ కూడా 14 పాయింట్స్‌తో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే మేబీ చెన్నై టాప్ 3 గాని అట్లా వెళ్ళొచ్చు అనుకుంటా. వెళ్తుంది మ్యాచ్ గెలిసి ఒకవేళ మంచి నెట్ రన్ రేట్‌తో గెలిస్తే. పైనున్న 2 టీములకి కొంచెం నెట్ రన్ రేట్ అంత పర్ఫెక్ట్‌గా అయితే లేదు. చూద్దాం మళ్ళీ ఏమైతదో. ఈ 2 టీమ్‌లలో చూసుకుంటే మాత్రం ఓపెనర్స్ అయితే అటుపక్క లక్నో సూపర్ జెయింట్స్‌లో ఓపెనింగ్ అయితే చాలా బాగుంది. జాస్ ఇంగ్లీష్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తనైతే చాలా బాగా ఆడుతున్నాడు. అలాగే చూసుకుంటే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌లు అయితే అంత ఫామ్‌లో అనిపించడం లేదు. లక్నో సూపర్ జెయింట్స్ చాలా వరకు ఓపెనింగ్ పార్ట్స్ చేంజ్ చేస్తా వచ్చారు. ఇప్పుడైతే ఫిక్స్ జాస్ ఇంగ్లీషే ఉంటాడు. అలాగే తర్వాత నికోలస్ పురాన్ గాని, తర్వాత రిషబ్ పంత్ గాని అంత ఫామ్‌లో అయితే అనిపించడం లేదు వీళ్ళు. అంత టచ్‌లో అయితే రావడం లేదు. అంతగా అయితే ఏం ఆడడం లేదు. మ్యాచెస్ కూడా జస్ట్ ఒక మ్యాచ్‌లో ఏమో ఆడాడు పురాను. అలాగే పంత్ కూడా అంతకుముందు మ్యాచ్ ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్ కొంచెం ఒక 10 బాల్స్‌లో 35 రన్స్ ఎంతో కొట్టాడు. మళ్ళీ మొన్న మ్యాచ్‌లో మాత్రం ఔట్ అయిపోయాడు. అంతగా అయితే ఏం రానీయలేదు. బౌలింగ్ చూసుకున్నా గానీ వీళ్ళ బౌలింగ్ కూడా బాగుంది. సెమీ బౌలింగ్ కోర్ కూడా బాగుంది వీళ్ళది. షమి గానీ, తర్వాత ప్రిన్స్ యాదవ్ గానీ, తర్వాత ఆవిష్ ఖాన్ గానీ, ఆవిష్ ఖాన్ మరీ రన్స్ ఎక్కువ లీక్ చేస్తున్నాడు. మళ్ళీ చూద్దాం. కానీ ప్రిన్స్ యాదవ్ అయితే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే మొహమ్మద్ షమి కూడా చాలా బాగున్నాడు. బౌలింగ్ చాలా బాగా ఎకనామిక్‌గా వేస్తున్నాడు. తను చాలా బాగా ఈ పిచ్‌లో ఎఫెక్టివ్‌గా ఉంటాడు. తన దగ్గర కట్టర్లు గానీ, స్లో డెలివరీస్ గానీ చాలా బాగుంటాయి కాబట్టి తను ఈ మ్యాచ్‌లో చాలా కావచ్చు. అలాగే స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ కూడా చాలా బాగా వేస్తున్నాడు. బ్యాటింగ్ కూడా ఆడుతున్నాడు తను ఒక ఆల్ రౌండర్‌గా. ఇంతకుముందు మ్యాచ్‌లో కూడా బాగా ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా 25 బాల్స్‌లో 43 రన్స్ ఎంతనో కొట్టాడు. 2 సిక్స్‌లు, 3 ఫోర్‌లు కూడా కొట్టాడు. ఆ మ్యాచ్‌లో కూడా బ్యాటింగ్ అయితే చాలా బాగా ఆడాడు ఇంతకుముందు ఆడిన మ్యాచ్‌లో కూడా.
అలాగే ఓపెనింగ్‌లో ఇంగ్లీషు చాలా బాగా ఉన్నారు వాళ్ళిద్దరు ఓపెనింగు. పర్లేదు ఎక్సలెంట్, వాళ్ళకి ఏమి పెట్టడానికి లేదు. తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్‌లో కొంచెము నికోలస్ పురాన్ గానీ, తర్వాత పంత్ గానీ అంతగా సరిగ్గా లేరు. అలాగే మార్కరమ్ అయితే మామూలుగా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. కానీ తను నెంబర్ 5లో, నెంబర్ 6లో ఆడిపిస్తున్నాడు. కాబట్టి తను అంత ఫామ్‌లో అయితే లేడు. అంతగా అయితే కూడా ఆడడం లేదు. పోయిన మ్యాచ్ కూడా రనౌట్ అయ్యాడు. బ్రేవిస్ కొట్టిన రనౌటు మంచి రనౌట్‌తో. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ అనాలో లేకపోతే ఇంజూర్స్ సూపర్ కింగ్స్ అనాలో తెలియడం లేదు. ఎవరు బాగా ఆడినా గానీ వాళ్ళు ఆటోమేటిక్‌గా వెనక్కి ఇంజ్యూర్ అయ్యి బయటికెళ్ళిపోతున్నారు. దగ్గర దగ్గర 8 ప్లేయర్స్, 7 ప్లేయర్స్ ఇంజ్యూర్ అయిపోయారు. అలా ఇప్పుడు కూడా జెమ్మీ ఓటెన్ వీళ్ళకి ఎంత ఇంపార్టెంట్ ప్లేయరో ఆల్‌రౌండింగ్ చూస్తున్నాం మనము. ఎప్పుడు వికెట్స్ కావాలో వికెట్స్ తీస్తున్నాడు. బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ, ఫీల్డింగ్‌లో గానీ తన ఎఫర్ట్స్ మొత్తం పెట్టి చేస్తున్నాడు. చాలా ఎక్సలెంట్‌గా చేస్తున్నాడు. ఫీల్డింగ్ గానీ, బ్యాటింగ్ ఎనీథింగ్. అప్పుడప్పుడు మధ్యలో గైక్వాడ్‌కి సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాడు. మనం లైవ్‌లో చూసినట్టుంటే అప్పుడప్పుడు తన దగ్గరికెళ్ళి మాట్లాడడం, తనకు చెప్పడం, బౌలింగ్ చేంజెస్ కానీ ఇవి కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఇదైతే చాలా పెద్ద ఇంపాక్ట్‌కి అయితే కిలుగుతది చెన్నైకి. అట్లాగే ఇంతకుముందు చూసుకుంటే మాత్రే బాగా ఆడుతుంటే తను ఇంజ్యూర్ అయిపోయాడు. అంతకుముందు బ్రేవిస్ అయితే 3 మ్యాచెస్‌కి లేడు. ఎంఎస్ ధోని ఇంకా వస్తాడో రాదో తెలీదు. ఈ మ్యాచ్ కూడా ఆడతాడో ఆడడో కూడా తెలీదు. నెక్స్ట్ మ్యాచ్ అయినా ఆడతాడో లేదో కూడా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు తన దగ్గర నుంచి. అలాగే రామకృష్ణప్ప ఘోష్ తను ఒక మ్యాచ్ డెబ్యూ చేసిన మ్యాచ్‌లోనే తను ఇంజ్యూర్ అయిపోయాడు. అలాగే నేథన్ ఎలిస్ తనైతే మొత్తం ముందుకే మ్యాచ్ మొత్తం స్టార్ట్ కాకముందే తను ఇంజ్యూర్ వల్ల మ్యాచ్ మొత్తం రూల్ అవుట్ అయిపోయాడు. తర్వాత తను తీసుకొచ్చిన బౌలర్స్ జాన్సన్ కూడా తను కూడా అయితే ఇంకా అంత టీమ్ లెవెల్‌లోకి అయితే రాలేదు. అలాగే తర్వాత ఖలీల్ అహ్మద్ తను బాగా ఆడుతూ ఉంటే తను ఇంజ్యూర్ అయ్యి తను మొత్తము రూల్ అవుట్ అయిపోయాడు. ఇలా చానా ఇంజ్యూరీస్ అయితే చెన్నైని ఇబ్బంది పెడుతుంది. కానీ వాళ్ళైతే ఫామ్‌లోకి వచ్చినా అనుకున్న ప్రతిసారి ఇట్లా ఇంజ్యూరీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కొత్త సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ బౌలర్‌ని తీసుకొచ్చారు ఆల్రౌండర్‌ని. తనని డైరెక్ట్ టీమింగ్ 11లోకి తీసుకొస్తారో లేదో అయితే కొంచెం డౌటే. ఖచ్చితంగా మేబీ 11లో ఆడిపిస్తారని అయితే అనుకోవడం లేదు. మేబీ ఒకవేళ ఆడిపించినా గాని సర్ప్రైజ్ అయ్యేదానికైతే అవ్వకపోవచ్చు. అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఆడిపిస్తారేమో. ఎందుకంటే జెమ్మీ ఓటన్ ప్లస్ డైరెక్ట్ తనను రీప్లేస్ చేసి ఆడిపిస్తారు కదా అని అనుకోవచ్చు. చూద్దాం మళ్ళీ ఏమైతుందో. అలాగే నూర్ అహ్మద్ కానీ, అఖిల్ హుసేన్ కొంచెం ముందు మ్యాచ్ కొంచెము ఎక్స్‌పెన్సివ్‌గా కొట్టించుకున్నాడు. కానీ తనైతే బౌలింగ్ చాలా బాగా చేస్తాడు. చూద్దాం ఈ మ్యాచ్ వాళ్ళిద్దరి బౌలింగ్ అఖిల్ హుసేన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళిద్దరి బౌలింగ్. అలాగే అంకుల్ కంబోజ్ కూడా రన్స్ ఇచ్చినా గానీ వికెట్లు అయితే తీశాడు. తను పర్పుల్ క్యాప్‌లో థర్డ్ ప్లేస్‌లోనే ఎక్కడో ఉన్నాడు. 19 వికెట్సో ఎన్నో తీసి. తను పర్లేదు. తను ఇబ్బంది వేస్తున్నారు. అలాగే ఈ మ్యాచ్‌లో ఆహ్, ఫ కాకపోతే ఒకవేళ ఇంపాక్ట్‌గా ఈ మ్యాచ్‌లో ఏమైనా ఒకవేళ వస్తే గుర్బజ్‌నీత్ సింగ్ రావచ్చు ఏమో బౌలింగ్‌కి ఒకవేళ. చూద్దాం మళ్ళీ. అలాగే తర్వాత అంకుల్ కంబోజ్ అయినా చాలా బాగా వేస్తున్నాడు. ఆహ్, బౌలింగ్ అయితే బాగుంది బౌలింగు. అలాగే బ్యాటింగ్ కూడా పర్లేదు. కానీ సంజు శాంసన్ ఒక్కడే ఆడుతున్నాడు. సంజు శాంసన్ ఆడితే గైక్వాడ్ ఆడడం లేదు. గైక్వాడ్ ఆడితే సంజు శాంసన్ ఆడలేదు. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరు మాత్రమే క్లిక్ అయితున్నారు. కానీ వీళ్ళిద్దరూ ఈ మ్యాచ్ ఇద్దరు క్లిక్ అవ్వాలి. వీళ్ళిద్దరు క్లిక్ అయితే పవర్ ప్లేలో స్కోర్ ఎక్కువ వెళ్ళడానికి 200+ రన్స్ చేసానికి బాగుంటుంది. అలాగే తర్వాత చూసుకుంటే ఊర్విల్ పటేల్‌ని ఓపెనింగ్ పంపించి సంజు శాంసన్, ఊర్విల్ పటేల్ ఓపెనింగ్ వచ్చి తర్వాత గైక్వాడ్ వన్ డౌన్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే తను ఎక్కడైనా ఆడగలుగుతాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంతకుముందు కూడా తను అలాగనే ఆడాడు కాబట్టి మేబీ అదే చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ చూద్దాం ఈ మ్యాచ్ ఎలా అవుతుందో. ఊర్విల్ పటేల్ అయితే ఎక్సలెంట్ ఫామ్‌లో ఉన్నాడు. జస్ట్ 13 బాల్స్‌కి పోయిన మ్యాచ్ 50 షేర్ చేసుకున్నాడు జైస్వాల్‌తో పాటి. ఈ మ్యాచ్‌లో కూడా తన పైన అయితే ఐస్ ఎక్కువ ఉంటాయి. తన పైన కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటది. చూద్దాం తనైతే ఈ మ్యాచ్ ఎలా ఆడతాడో మళ్ళీ చూడాలి. అలాగే తర్వాత బ్రేవిస్ అయితే అంత ఫామ్‌లో లేడు. తనైతే అంత ఫామ్‌లో అనిపించడం లేదు. అలాగే శివన్ దుబే కూడా అంత లేకపోయినా కానీ పోయిన మ్యాచ్‌లో 2 సిక్స్‌లు లాస్ట్ ఓవర్ కొట్టి మ్యాచ్‌ని గెలిపించాడు. తనకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింటది ఇప్పుడు. మార్క్రమ్ 2 సిక్స్‌లు కొట్టి గెలిపించిన తర్వాత ఇప్పుడు తనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటది. అలాగే బౌలింగ్ చూసుకున్నా కానీ చెన్నై అన్ని విధాలుగా పర్ఫెక్ట్‌గానే ఉంది. ఒక ఇంజ్యూరీ తప్పక తంది. ఆ ఇంజ్యూరీ లేకపోతే ఇంకా బాగా టీమ్ 11 ఇద్దరైతే చేంజెస్ అయితే ఏం చేయరనుకున్నాను నేను. సేమ్ టీమ్‌తోనే పోతారనుకుంటా. కానీ ఇక్కడైతే లక్నో సూపర్ జెయింట్స్‌కి పోయినా ఏం లేదు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఇంకొంచెము ఫ్రీలెస్‌గా ఆడతారు. ఈ మ్యాచ్ చెన్నైకి చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గెలిస్తే చెన్నై ప్లేఆఫ్స్‌కెళ్ళడానికి ఇంకా ఛాన్సెస్ ఈజీ అవుతాయి. అలాగే ఈ మ్యాచ్ గెలిస్తే వీళ్ళు నట్ కొంచెం బాగా గెలిస్తే థర్డ్ స్పాట్‌లోకి వెళ్ళేదానికి కూడా అవకాశాలున్నాయి. అలాగే వీళ్ళు దాని తర్వాత మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో హోమ్ గ్రౌండ్‌లో ఆడతారు.
ఆ మ్యాచ్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఇద్దరికి. ఈ మ్యాచ్ తర్వాత చూద్దాం, ఆ మ్యాచ్ గురించి మాట్లాడదాము. అలాగే ఈ మ్యాచ్లో అయితే మేబీ 200 స్కోర్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. 180, 190 ఈ మధ్యలోనే ఉండొచ్చు ఈ స్కోరు. అలాగే ఈ 2 టీంలలో ఏ టీం నాకు కొంచెం ఎడ్జ్ అనిపిస్తుంది అంటే ఈ 2 టీంలలో నాకెందుకో కొంచెం చెన్నై అనిపిస్తుంది. చెన్నై ఈ మ్యాచ్ గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకుంటున్నాను. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒకవేళ ఇంతవరకు మన వీడియోని చూసంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మన వీడియోస్ని లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన వీడియో చూస్తున్నటువంటి థ్యాంక్స్.